నవంబర్ 15న అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు వాళ్ళు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలోనే సీఎస్కే కూడా తమ రిలీజ్ లిస్టును ప్రకటించింది. అయితే దానికంటే ముందే సంజు శాంసన్ కోసం రవీంద్ర జడేజా ఇంకా శామ్ కరణ్లను రాజస్థాన్కు వదిలేసింది సీఎస్కే. ఇప్పుడు మరో 10 మంది ప్లేయర్స్ను రిలీజ్ చేసింది. వీరిలో రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే వంటి ప్లేయర్స్తో పాటు సీఎస్కేలో ప్రధాన బౌలర్గా ఉన్న మతీష పత్రానాను కూడా వదిలేసింది. దాంతో సీఎస్కే తీసుకున్న ఈ నిర్ణయంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2021 ఐపీఎల్లో తన బేస్ ప్రైజ్ 20 లక్షలకే సీఎస్కే పత్రానాను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అతను సీఎస్కేలోనే ఉంటూ జట్టులో ప్రధాన బౌలర్గా ఎదిగాడు. 2023 ఐపీఎల్లో సీఎస్కే టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ సీజన్లో మొత్తం 12 మ్యాచ్లాడిన పత్రానా 19 వికెట్లు తీసి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 2024 ఐపీఎల్లో ఇంజరీ కారణంగా టోర్నమెంట్ మధ్యలో తప్పుకున్నాడు. అయితే 2025 మెగా ఆక్షన్ సందర్భంగా సీఎస్కే పత్రానాను రిటైన్ చేసుకుంది. ఏకంగా అతని కోసం 13 కోట్లు ఖర్చు పెట్టి అతన్ని రిటైన్ చేసుకుంది. అయితే 2025 ఐపీఎల్ సీజన్లో పత్రానా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. రన్స్ లీక్ చేయడంతో పాటు వికెట్స్ తీయడంలోనూ వెనుకబడ్డాడు. ఈ క్రమంలో సీఎస్కే 2026 సీజన్ కోసం పత్రానాను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై పత్రానాను విడిచిపెట్టడంపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సబా కరీం స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ, పత్రానా కోసం సీఎస్కే చాలా ఖర్చు చేసింది. అతన్ని పెంచి పోషించి తీర్చిదిద్దింది. అతను కూడా జట్టు కోసం చాలా శ్రమించాడు. సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నిజానికి పత్రానా ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్లలో ఆడుతున్నాడు. కాబట్టి డిఫరెంట్ పిచ్చెస్పై ఎలా బౌలింగ్ చేయాలో అతడికి అవగాహన ఉంది. ఎటువంటి బ్యాటర్లనైనా బౌల్తా కొట్టించగల సామర్థ్యం అతనిలో ఉంది. అలాంటి బౌలర్ను, ముఖ్యంగా తాము పెద్ద చేసిన బౌలర్ను సీఎస్కే ఎలా వదిలేసిందో నాకైతే అర్థం కావడం లేదు. లాస్ట్ సీజన్లో అతను సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినప్పటికీ తిరిగి పుంజుకునేందుకు అతనికి మరొక ఛాన్స్ ఇవ్వాల్సింది. అతన్ని రిలీజ్ చేయకుండా అతనిపై నమ్మకం ఉంచాల్సిందని సబా కరీం అభిప్రాయపడ్డాడు.